కంటే భోగభాగ్యముల కంటే నాయనా ఎంతో ఉత్తమమైనవి ప్రభువా. నీ మాటలతో నన్ను బ్రతికించు నాయనా. అడగాలి, అందరూ అడగాలి ప్రభువును చూస్తూ. మీరు మాట్లాడండి నాయనా. నీ మాటల కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది, నీ మాటల కొరకు నా ప్రాణము తృష్ణగొడుచున్నది. దుప్పి నీటి వాగులకై ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుందని భక్తులైన దావీదు భక్తులు పలికినట్లుగా అయ్యా నీ వాక్యము కొరకు, నీ మాటల కొరకు, నీ వాగ్దర్శనము కొరకు నేను ఎదురు చూస్తున్నాను నాయనా. మీరు నాతో మాట్లాడండి దేవా అని అందరము ప్రభువారి వైపు చూస్తూ అడుగుదాం. మాట్లాడు నాయనా. మహాఘనమైన తండ్రి, మీకు అనేకమైన స్తుతులు స్తోత్రములు. సమీపింపరాని తేజస్సు కలిగిన దేవా, సకల యుగములలో రాజువై ఉన్న తండ్రి, మీకు స్తోత్రములు. నీ కార్యములను జరిగింపచేసి సహాయాన్ని చేయము. మీకు వందనములు. నేటి దిన పునరుత్థానపు శక్తిలోనికి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టారు. మీకు స్తోత్రములు. కొద్ది నిమిషాలు మీ సేవకుడైన నన్ను మీ శిలువ చాటున మరుగు చేసి వచ్చిన వారందరితో మాట్లాడు. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక అని నీ వాక్య గ్రంథములో రాయించినట్లుగా వినగలిగిన చెవులను దయచేయండి, గ్రహించగలిగిన మనస్సు దయచేయండి. ఇక్కడ ఉన్నవారు ఎవ్వరూ మమ్మల్ని చూడకుండానట్లుగా సహాయాన్ని చేయండి. మిమ్మల్ని మాత్రమే చూచే ఆ నేత్రములు, మీ స్వరాన్ని వినే నేత్రములు అనుగ్రహించండి. మనోనేత్రాలు అనుగ్రహించండి. కృపచూపము సహాయాన్ని చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మరణాత, మరణాత. కూర్చుందాం. అందరూ ముందు జరిగి కూర్చున్నారు, వెనకాలంతా ప్లేస్ పెట్టేశారు. మీరంతా కొంచెం వెనక్కి జరగండి అమ్మ, చివరిలో ఉన్న వాళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. దయచేసి ఎవరికైనా ఆరాధన ఆదివారం రోజు పని ఉంటే చర్చికి రాకండి, పని చేసుకోండి. సగం సగం ఎవరు చేయొద్దు. రాకపోవడం చాలా మంచిదని తెలియజేస్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక. పనులుంటే పనులు చేసుకోండి, ఆరాధనకు రాకండి. ఎన్నిసార్లు చెప్పినా మారకపోతే ప్రయోజనం ఏం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. నీకేమన్నా సైట్ ఉందా? నీకేమైనా? దేవునికి మహిమ కలుగును గాక. జీవమాయే యెహోవా నీకు చేసిన మేలను మరువాకు. జీవమాయే యెహోవా నీకు చేసిన మేలను మరువాకు. నీవు చేసిన పాతకంబులను మన్నించి జబ్బు లేవియును లేకుండా చేయును. ఆ కారణముచే దేవ సంస్తుతి పరమదేవని బంధానాజ్ఞల్ భక్తితో గైకొను జనులకు. పరమదేవ
జీవ నిబంధనాజ్ఞల్ భక్తితో గైకొను జనులకు నిరతమును కృప నిలచియుండును. యెహోవా నీతి తరముల పిల్లలకు నుండును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. దేవునికి మహిమ కలుగును గాక. వందునని చెప్పిన దేవుడు సదాకాలము నేను మీతో కూడా ఉంటానని వాగ్దానము చేసిన దేవుడు నేటి దినమందు మన మధ్యలో మహాగణులై ఉన్న ఆ మహాగణమైన దేవునికి ఇప్పుడును ఎల్లప్పుడును యుగయుగములు మహిమ కలుగును గాక. ఆమేన్. కూడి వచ్చిన మీ ఎల్లరకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కృపా, సమాధానము, రక్షణ, మారు మనస్సు, విశ్వాసం, భక్తి దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. కొద్ది నిమిషాలు వాక్యాన్ని శ్రద్ధగా వినండి. బయటికి ఎవరు వెళ్ళకండి. మీ ఫోన్ వస్తే సైలెంట్లో పెట్టుకోండి. దేవుని కంటే ఏవి గొప్ప కాదు. భక్తులు చెప్పినట్లుగా ఆరాధన దినము చాలా గొప్పది. ఆయన చక్కటి మాటలు భక్తుల ద్వారా రాయించారు. భక్తుల ద్వారా దేవుడు రాయించారు. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ విశ్రాంతి దినమును ఆచరించాలి అనబడే ఆజ్ఞ ఒకటి ఉంది. ఏ రోజు కన్నా ఈ రోజే గొప్ప. ఆరాధన దినంబు ఆచరింపవలయు, ఏ రోజు కన్నా ఈ రోజే గొప్ప. ఆరాధన దినంబు ఆచరింపవలయు, ఏ రోజు కన్నా ఈ రోజే గొప్ప. ఈ రోజే గొప్ప. ఏ రోజు కన్నా ఈ రోజే గొప్ప. గనుక ఆదివారము ఆరాధనను ఎవరు మానకండి. నీకెంత పనున్నా కార్యక్రమం అయిపోయిన తర్వాత మీ పనులు చేసుకోండి. వాక్యానికి విరుద్ధంగా, దేవునికి విరుద్ధంగా ఎవ్వరు వెళ్ళకండి. అది మీకు క్షేమము కాదు అని ప్రకటిస్తున్నాను. ప్రభువును నమ్మిన వ్యక్తికి ఇంకా సత్యము తెలియక అసత్యములోనే మనిషి జీవిస్తున్నాడు. నీకెన్ని పనులున్నా అన్ని పక్కగా పెట్టేసి ఒక 2 గంటలు దేవుని సన్నిధిలో నువ్వు కూర్చొని సంపూర్ణంగా ఆరాధనలో ఉండి నీవు ఏ పని చేసినా ఆ పనిలో దేవుడు విజయాన్ని తప్పకుండా ఇస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఈ రోజుల్లో మనిషి ఇంకా మారడము అనేది జరగట్లేదు. దేవుడు ఎన్ని చెప్పించినా సేవకుల ద్వారా నిలబెట్టి మారట్లేదు మనిషి. ఎందుకో మనిషి తన జీవితంలో సత్యాన్ని గ్రహించలేకపోవడం, అసత్యాన్ని కలిగి జీవించడం అనేది చాలా దౌర్భాగ్యమైన స్థితి. ఎన్ని మార్లు చెప్పినా మనిషి తన జీవితంలో మనస్సును మార్చుకోపోవడము అది చాలా విచారకరమైనటువంటి, అది దేవునికి ఆయాసము కలిగించేటువంటి, కన్నీరును తెప్పించేటువంటి పరిస్థితులు మనిషి చేస్తూ ఉన్నాడు. ఎందుకు మనిషి సత్యాన్ని వినట్లేదు?
ఎందుకు మంచి చెబితే వినట్లేదు? పరిశుద్ధాత్మ దేవుడు గద్దిస్తే గద్దింపుకు లోబడకుండా బయటికెళ్ళి సేవకుని నిందించే ఆ పరిస్థితిలో క్షమాపణ లేకుండా, యుగ యుగాలు క్షమాపణ లేకుండా ఆత్మను నరకానికి వెళ్ళిపోయేటట్లుగా అనేకులు చేసుకునేటువంటి పరిస్థితులు. అందుకే ఇక్కడ కూర్చున్న మీ అందరికీ చెప్పే మాట, సంఘములో, ప్రతి సంఘములో 3 రకాలైన మనుషులు ఉంటారు. గద్దిస్తే ప్రేమించే వారు ఉంటారు. 2వ రకం ప్రేమిస్తే ప్రేమించే రకం ఉంటారు. 3వ రకం పొగిడితే ఆ పొగడతలకు సంఘంలో ఉండే వ్యక్తులు ఉంటారు. ఈ 3 ఎవరు గొప్ప వాళ్ళంటే, గద్దింపు విని వాటికి లోబడేవారే గొప్పవారు. ఈ 3 రకాలైనటువంటి మనుషులలో గద్దింపు విని ప్రేమించేవారే, లోబడేవారే, హత్తుకునేవారే గొప్పవారు. వాక్యం కూడా చెప్పేది అదే. జ్ఞానము కలిగిన వారిని గద్దించగా వాడు నిన్నేం చేస్తాడు? హత్తుకుంటాడు, నిన్ను ప్రేమిస్తాడు అని చెప్తుంది వాక్యం. బుద్ధిహీనుణ్ణి, జ్ఞానము లేని వాడిని గద్దించగా వాడు నిన్నేం చేస్తాడు? నిందిస్తాడు, నీ మీద బయటెళ్ళి లేనిపోని మాటలు చెప్పేస్తాడు నీ గురించి. లేనిపోని మాటలు సేవకుల మీద పెట్టేస్తాడు. అట్లా పాస్టయ్య గారు, ఇట్లా పాస్టయ్య గారు అని చెబుతూ ఉన్నప్పుడు సత్యాన్ని గ్రహించేటువంటి మనుషులు కాదు కాబట్టి చెడునే నమ్మేటువంటి వారు ఉంటారు. చెడును నమ్మినా, అబద్ధాన్ని నమ్మినా, నమ్మిన వానికి నష్టము, చెప్పిన వాడికి నష్టం. ఇది చాలా ప్రమాదకరం. అందుకే రాత్రి నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను, తండ్రి, కొంతమంది నీ మాటలు వినట్లేదు, నీ పని చేసే విషయంలో ఆసక్తి చూపించట్లేదు, ఏదైనా పని ఉందంటే చెప్పాలి, మాకు చెబితేనే చేస్తామనే రకంలో కొంతమంది ఉన్నారు. ప్రభువా, ఏంటి ఈ పరిస్థితి అని ప్రార్థన చేసుకుంటూ ఉన్నా. ప్రారంభంలో ఉన్న స్థితి కొంతమందిలో లేదు. వారు ఎలా చెబితే వింటారు, ఏంటి, ఎన్ని విధాలుగా చెప్పినా మీరు నా ద్వారా వారు లోబడట్లేదు, వారి యొక్క జీవితం వారు జీవిస్తున్నారు బయటికి వెళ్ళి అని బాధపడుతున్నప్పుడు దేవుడు ఒక అంశాన్ని నాతో మాట్లాడారు. కొన్ని వాక్యాల ద్వారా దేవుడు నాతో మాట్లాడారు. కుమారుడా, ఈ భూమి మీద మనుషులు 6 రకాలైనటువంటి వ్యక్తులు ఉన్నారు. 6 రకాలైనటువంటి సంబంధం కలిగిన వారు ఉన్నారు. 6 రకాలైనటువంటి మనుషులు ఉన్నారు. ఎలాగా వారి పరిస్థితులు ఎలాగుంటాయంటే, మనిషి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు, అసలు మనిషి ఎవరి సంబంధి? చాలా సందర్భాల్లో కొన్ని సందర్భాలు వస్తాయి. మీరు ఎవరి సంబంధం అంటే, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పెళ్లి జరుగుతున్నప్పుడు మీరు ఎవరి సంబంధం అంటే, మేము పెళ్లి కొడుకు సంబంధం, లేకపోతే పెళ్లి కూతురు సంబంధం అని అంటారు. అయితే ఈరోజు క్రైస్తవుడు ఎవరి సంబంధి? ఈరోజు మీతో చెప్పబోయే అంశం, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడబోయే అంశం, మీరు ఎవరి సంబంధులు? చెప్పండి, మీరు ఎవరి సంబంధులు? మీరు ఎవరి సంబంధులు? మీరు ఎవరికి సంబంధం? ఎవరికి సంబంధం? ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ రోజుల్లో మనిషి ఎవరికి సంబంధం, మీరు ఎవరికి సంబంధులు అంటే మీరు ఎవరికి సంబంధించిన వారు అనేదాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. ఎవరికి సంబంధం? అయితే బైబిల్ గ్రంథంలో ఒక 6 రకాలైనటువంటి సంబంధాలు ఉన్నాయి. ఆ 6 రకాలైనటువంటి సంబంధములలో మీరు ఎవరి సంబంధులు అనేది ఈరోజు వాక్యం ద్వారా మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. నంబర్ 1,
లోక సంబంధులు, చెప్పండి, లోకానికి సంబంధించిన వారు. వాక్యములో రాయబడిన మాట, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. చిన్న పిల్లలారా, 5వ వచనం చదువమ్మా. వారు లోక సంబంధులు గనుక వారిని, చదువమ్మా. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధమైనట్లు మాటలాడుదురు, లోకము వారి మాట వినును చాలు. ప్రభునందు దేవుని పిల్లలారా, ఈ వాక్యములో బాగా గమనించండి. నంబర్ 1, ఎవరి సంబంధులు అనంటే లోక సంబంధులు. ఈ వాక్య గ్రంథములో రాయబడినట్లుగా వారు లోక సంబంధులు గనుక లోక సంబంధమైనట్లు మాట్లాడుదురు, లోకము వారి మాట వినును. లోక సంబంధులు, లోకానికి సంబంధించిన వారు. లోకమనంటే భక్తుడు చెప్తాడు, నమ్మవద్దు ఈ మాయాలోకము నమ్మవద్దు. నీవు మాయాలోకమైనటువంటి వాటిని నీవు నమ్ముతున్నావు, దానికి లోక సంబంధిగా నువ్వు ఉన్నావు, లోకములో నువ్వు జీవిస్తున్నావు. లోకములో ఉన్నదంతా చెప్పండి, శరీరాశ, నేత్రాశ, జీవబుడ్డంబం. ఇవి దేవుని వలన పుట్టినవి కావు, లోక సంబంధమైనవి అని అన్నారు. ఈరోజు యేసు ప్రభు వారిని నమ్మి బాప్తిస్మము పొంది నీవు దేవుని సంబంధివి కాకుండా లోక సంబంధిగా ఒకవేళ నీవు ఉన్నావేమో, లోకానికి సంబంధించిన వ్యక్తివి, సంఘములో చేర్చబడ్డావేమో, సమాజంలో చేర్చబడ్డావేమో. అలాగే ఈ లైవ్ కార్యక్రమాన్ని చూస్తున్న వారును, టీవీ యొక్క పరిచర్య ద్వారా వింటున్న ప్రజలు, టీవీ ముందు కూర్చొని వాక్యాన్ని వింటున్న లక్షలాది మంది ప్రజలారా, మీ అందరికీ చెప్పే మాట, నీవు ప్రభువును నమ్మి, ఆయనను నమ్మి, బైబిల్ పట్టుకొని నీవు దేవుని సన్నిధికి వెళ్తూ నీవు లోక సంబంధిగా నువ్వు ఉన్నావేమో జాగ్రత్తగా గమనించండి. లోక సంబంధిగా ఉన్నావేమో. లోకము అనంటే మనిషి జీవితంలో శరీరాశ, నేత్రాశ, జీవబుడంబం, ఈ మూడు కూడా మనిషిని బంధిస్తాయి. బంధించినప్పుడు ఆ లోక సంబంధిగా మార్చబడతాడు. అయితే లోకం ఎవరి మాట వింటది అనంటే వీరి మాటే వింటది, లోక సంబంధమైన వారి మాటలే వింటది. అయితే మనము ఒకనాటి కాలములో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి సంబంధించినటువంటి మనలను రక్షించడానికి యేసు ప్రభు వారు వచ్చారు. తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనములో చూస్తే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. చాలు. ఎక్కడికి వచ్చాడు? లోక సంబంధమైన వారిగా మనమున్నప్పుడు, లోక సంబంధమైనటువంటి వారిగా అంటే లోకానికి సంబంధించిన వారు. లోకానికి సంబంధించిన వారిలో పాపం ఉంటది, లోకానికి సంబంధించిన వారిలో మోసం ఉంటది, లోకానికి సంబంధించిన వారిలో అబద్ధాలు ఉంటాయి, లోకానికి సంబంధించిన వారిలో చెడుతనం ఉంటది, లోకానికి సంబంధించిన వారిలో నరహత్య ఉంటది, లోకానికి సంబంధించిన వారిలో ద్వేషం ఉంటది, లోకానికి సంబంధించిన వారిలో పాపం ఉంటది, లోకానికి సంబంధించిన వారిలో మరణం ఉంటది, లోకానికి సంబంధించిన వారిలో మోసం ఎక్కువగా ఉంటది, లోకానికి సంబంధించిన వారిలో చెడు ఎక్కువగా కనపడుతుంది,
లోకానికి సంబంధించిన వారు దేవుణ్ణి ఎదిరిస్తారు, లోకానికి సంబంధించిన వారు సేవకుల్ని ఎదిరిస్తారు, లోకానికి సంబంధించిన వారు తన 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 కుటుంబము రక్త సంబంధులు అని తేడా చూడరు. లోక సంబంధమైన వారు ఎంతటి నీచమైన కార్యాలకైనా తెగిస్తారు. అలాంటి లోక సంబంధమైనటువంటి పరిస్థితులలో మనిషి తన జీవితములో ఉన్న కాలములో దేవుడు ఏం చేశారంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు పాపులను రక్షించడానికి లోకానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. నమ్మవద్దు నమ్మవద్దు ఈ మాయాలోకం, నమ్మవద్దు 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 ఈ మాయాలోకం, నమ్మవద్దు. ఇది ఆశ చూపి మోసం చేయు ఈ మాయాలోకం, నమ్మవద్దు. ఇది ఆశ చూపి మోసం చేయు ఈ మాయాలోకం, నమ్మవద్దు 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 ఈ మాయాలోకం, నమ్మవద్దు నమ్మవద్దు ఈ మాయాలోకం, నమ్మవద్దు. ఇది ఆశ చూపి మోసం చేయు ఈ మాయాలోకం, నమ్మవద్దు. ఇది ఆశ చూపి మోసం చేయు ఈ మాయాలోకం, నమ్మవద్దు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోక సంబంధమైన వాటిలో గురుడితనాన్ని కలిగి సృష్టికర్తను మరిచిపోయి విపరీతమైన వికృతమైనటువంటి పాపాన్ని ద్వేషాన్ని కలిగి మనిషి తన ఆత్మను నరకానికి దిగదార్చుకుంటూ నరకానికి వెళ్ళిపోతూ ఉండగా దేవుడు చేసిన కార్యం ఏంటంటే, నరుడుగా ఆయన ఈ భూలోకానికి వచ్చారు. ఈ లోకానికి వచ్చారు. ఎవరిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చి వేశారంటే, లోక సంబంధముతో ఇలాంటి లోకానితో సంబంధాన్ని కలిగి ఉన్నావు. లోకము కొరకు ప్రాణమైనా ఇస్తావు, లోకము కొరకు నువ్వేమైనా చేయగలుగుతావు. ఎందుకంటే నువ్వు లోక సంబంధివి కాబట్టి. ఎన్నిసార్లు నువ్వు ఒకవేళ ప్రభువును నమ్మి లోక సంబంధము కలిగిన వాడిగా నువ్వుంటే, నీకు దేవుడు చెప్పించే ప్రతి మాట నీకు అపార్థముగా మార్చబడుతుంది, అపార్థముగా మార్చబడుతుంది. కారణం ఏంటి? నువ్వు లోకాన్ని ఫాలో అవుతున్నావు కానీ దేవుణ్ణి ఫాలో కావట్లేదు. నీవు లోకాచారాలను చూస్తున్నావు కానీ అంటే లోకానికి నచ్చినట్లుగానే ఉండాలనుకుంటున్నావు కానీ దేవునికి నచ్చినట్లుగా ఒక్క రోజైనా బ్రతుకుతావు అనబడే ఆలోచన నీకు లేదు. ఎవరైనా చూడండి, ఎవరైనా కానీ మనుషులు ఏమనుకుంటున్నారని లోకానికి నచ్చినట్లుగా ఉంటారు కానీ దేవునికి నచ్చినట్లుగా సంఘములో దేవుడు కొన్ని రూల్స్ పెడితే, క్రమాలు పెడితే దానికి భిన్నముగా విరుద్ధంగా జీవిస్తూ కుటుంబాలను పాడు చేసుకుని పతనం చేసుకునే కుటుంబాలు చాలా ఉన్నాయి. మీకు చెప్పే మాట అంటే, లోకానికి సంబంధించిన వ్యక్తివి కాబట్టి నువ్వు దేవుని మాట వినట్లేదు. ఎందుకంటే నువ్వు దేవుని సన్నిధిలో నీ క్షేమము కోరి దేవుడు సేవకుని ద్వారా ఎన్ని కార్యాలు నీ పట్ల చేసినా నువ్వేం చేస్తావంటే, ఒకరోజు మా మీద మనసు నొచ్చుకొని బయటికి వెళ్ళిపోతావు. నీకేం మనస్సు నచ్చు? ఎందుకంటే నువ్వు లోక సంబంధివి కాబట్టి. లోక సంబంధము కలిగిన వాడిగా నేను ఉండలేను, చచ్చిపోతాను కానీ లోక సంబంధిగా నేను బ్రతకలేను, మిమ్మల్ని అలాగా చేయలేను. కొంతమంది ఏం చేస్తారు, బయటికి వెళ్ళిపోయి వారు ఏముండదు, వారు ఆత్మీయంగా ఆలోచన చేస్తే ఎవరైనా మీలో ఉన్నవారైనా, ఎందుకనంటే బయట ఉన్నవానికంటే లోపల ఉన్నవాడు ప్రమాదకరమైన వాళ్ళు. బయట ఉన్నవాడైనా మేలు, కానీ లోపల ఉండి చెడగొట్టేవారు చాలా మంది ఉంటారు. వాళ్ళు ప్రమాదకరమైన. బయట ఉన్నవాడైనా మంచోడు, కానీ లోపల ఉండి ఆ చెదులు లోపల ఏం చేస్తుంది, చెదులు చక్కగా పెడితే ఏం చేస్తుంది,
లోపల తినుకుంటూ వెళ్ళిపోతుంది. మనం పైన చూస్తేనేమో బాగుంది అనుకుంటాం. అవునా? చేతులు లోపలైనా పెట్టేది దీవెన్ కుమార్ లోపలే కదా, లోపల వెళ్తుంది. కానీ బయట మాత్రం ఎలా ఉంటుంది? అది బాగానే పడుతుంది. కానీ బయట మాత్రం అంటే లోపల మాత్రం పుచ్చిపోయి ఉంటుంది. కానీ బయట ఉన్న వానికంటే ఎవరు ప్రమాదం అంటే లోక సంబంధిగా దేవుని సన్నిధిలో ఉన్నవాడు ప్రమాదం. లోక సంబంధిగా ఉన్న కూర్చున్నాను లోక సంబంధముగా ఉన్న ఆమె ప్రమాదం. ఎందుకనంటే లోకానికి మనం ఆకర్షింపబడకూడదు. మన ఆకర్షణ ఎవరికి ఆకర్షించబడాలంటే ప్రాణ త్యాగమును చేసిన ఆ నజరేయుడైన యేసుకి మనం ఆకర్షితులుగా మార్చబడాలి. మనం ఆయనని మాత్రమే నమ్మాలి. అందుకే మీ అందరికీ చెప్పే మాట జాగ్రత్తగా గమనించండి. అయితే ఎవరి సంబంధులు అనంటే మీరు ఎవరికి సంబంధం కలిగిన వారు అనేది ఒకసారి ఆలోచన చేసుకోండి. ఒకటి లోక సంబంధులు, రెండవది దుష్టుని సంబంధులు. ఎన్నవది? మత్తయి సువార్త 13వ అధ్యాయము. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 38వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 13వ అధ్యాయం 38వ వచనం చదవండి. పొలము లోకము, మంచి విత్తనములు, రాజ్య సంబంధులు, గురుగులు, దుష్టుని సంబంధులు. ఈ వచనములో బాగా చూస్తే వాటిని బాగా గమనించాలి. మరొకసారి చదువమ్మా. గురుగులు, దుష్టుని సంబంధులు, పొలము లోకము, మంచి విత్తనములు, రాజ్య సంబంధులు, గురుగులు, దుష్టుని సంబంధులు. బాగా గమనించాలి. పొలము దేనికి సంబంధం అంట? లోకానికి సంబంధం. లోకానికి సంబంధం. ఆ కింది వచనములో చూస్తే వ్రాయబడిన మాట, కింద వచ్చిన వాటిని విత్తిన శత్రువు అపవాదే. చాలు. ఈ వాక్య గ్రంథం దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్య గ్రంథంలో చూస్తే వ్రాయబడినట్లుగా ప్రభునందు దేవుని పిల్లలారా, దుష్టుని సంబంధులు. ఎవరి సంబంధులు? దుష్టుని సంబంధులు. అయితే పొలము లోకము, మంచి విత్తనాలు దేవుని సంబంధులు, గురువు చెప్పండి దుష్టుని సంబంధులు. దీన్ని విత్తిన వాడు శత్రువైన అపవాది. శత్రువైన అపవాది. ప్రభునందు దేవుని పిల్లలారా, మనం ఏదైనా పంట వేసినప్పుడు ఏదైనా చెనిక్కాయ కానీ లేకపోతే మనం కంది కానీ ఏదైనా మనం విత్తుతూ ఉన్నప్పుడు గడ్డి మనం విత్తుతామా? చెప్పాలి. గడ్డి మీరు విత్తుతారా? కానీ గడ్డి తనంతకు తానే మొలుస్తుంది. కొన్ని ప్రదేశాలు ఉంటాయి, కొన్ని పొలాలు ఉంటాయి, మొత్తము గురుగే ఉంటుంది. ఇంకా గురుగున్న కొన్ని చోట్ల, కొన్ని ఏరియాలు, కొన్ని పల్లెలకు వెళ్ళిపోతే ఆ పొలాల్లో పంట ఏ వేసినా పండదు, కేవలం గురుగు మాత్రమే మొలుస్తుంది. నేను చాలా సందర్భాల్లో కొన్ని ఆ పొలాలను నేను చూసినప్పుడు, ఇంతకుముందు ఒక వీడియో కూడా ఆల్రెడీగా యూట్యూబ్లో ఒక వీడియో ఉంది. కంది వేశారు, కానీ కందిని పైకి రాకోకుండా మొత్తం ఈ గురుగు ఏం చేసింది? కప్పి పడేసింది దాన్ని. అంటే దుష్టుని యొక్క సంబంధులు. అంటే సైతాన్ ఏం చేస్తాడంటే మంచి యొక్క పొలములో, అంటే లోకము అనబడే పొలములో యేసు ప్రభు వారు తన సేవకుల ద్వారా మంచివారిగా చేసినప్పుడు, అనేకులను బాగు చేయాలనుకున్నప్పుడు, నువ్వు భక్తిగా ఉండాలనుకున్నప్పుడు సైతాను ఏం చేస్తాడంటే, సైతాన్ గాడు ఏం చేస్తాడంటే రకరకాలైనటువంటి రకరకాలైనటువంటి ఆలోచనలు పుట్టించి దుష్టులుగా మార్చుతారు. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం, చాలా మంది ఏంటంటే దశమ భాగం ఎక్కడుంది బైబిల్లో అని ఒకడంటాడు. అవునా? దశమ భాగం ఎక్కడుంది చూపించమని అంటాడు. త్రిత్వం ఎక్కడుందని ఒకడు తొడగడతాడు, మీసాలు తిప్పుతాడు. అవునా? ముగ్గురు దేవుళ్ళ అంటే అట్లా ఒప్పుకోడు. పోనీ ఏకదేవుడు అంటే అట్లా ఒప్పుకోడు. ఆ త్రిత్వ దేవుడు, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, తండ్రి అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని ఒకడంటాడు. కానీ గమనించే మాట ఏంటంటే ఒకడేమో మీసాలు తిప్పుతూ ఏమంటాడంటే
ఇది చూపించమను, ఒక్క రెఫరెన్స్ చూపించాడు ఒకడు అంటాడు. అంటే లోకములో ఏం జరుగుతుందంటే దుష్టుడు విత్తేటువంటి విత్తనాలు చాలా భయంకరంగా ఉన్నాయా లేవా? గట్టి చెప్పాలి, గట్టిగా ఉన్నాయా లేవా? చాలా సందర్భాల్లో ఉన్నాయి. దేవుని పిల్లలారా, మీ అందరికీ చెప్పే మాట ఏమిటంటే ఈ రోజుల్లో రకరకాలైనటువంటి మనుషులు ఉన్నారు, రకరకాలైనటువంటి పరిస్థితులు ఉన్నారు. అందుకే బైబిల్లో మాట రాయబడి ఉంది, తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ నామములో సమస్త శిశువులను ఏం చేయాలంటే సమస్త జనులను శిష్యులుగా చేయమన్నారు. తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్కయో నామములో అంటే ఏకవచనం. నామము తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు కాదు, నామం. చెప్పండి, నామములో సమస్త జనులను ఏం చేయాలంట? శిష్యులుగా చేయాలంట. ప్రభునందు దేవుని పిల్లలారా, జాగ్రత్తగా గమనించండి. ఈరోజు చెడు ఎక్కువైపోతుంది. అంటే సైతానుగాడు ఏం చేస్తున్నాడంటే చెడు విత్తేస్తున్నాడు. చెడు అంటే దుష్టుని సంబంధులుగా ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? దుష్టుని సంబంధులుగా ఉన్నారు. మీ అందరికీ చెప్పే మాట జాగ్రత్తగా గమనించండి. దేవుని పిల్లలారా, మీ అందరికీ చెప్పే మాట జాగ్రత్తగా గమనించండి. మన జీవిత కాలంలో మనం ఎవరి సంబంధులం? ఒకవేళ దేవుని సన్నిధిలో ఉండి దుష్టుని యొక్క సంబంధులుగా ఉంటే ప్రయోజనం ఏమి లేదు. ప్రయోజనం ఉందంటారా? ఏమి లేదు. ఈరోజు వాక్యాన్ని వింటున్నా ప్రతి ఒక్కరికి తెలియజేసే మాట ఏంటంటే ఎవరైనా సరే దుష్టుని యొక్క సంబంధము కలిగిన వారిగా ఉండకూడదు. ఎవరి సంబంధులుగా ఉండాలి? గట్టి చెప్పాలి. ఎవరి సంబంధులుగా ఉండాలి? దేవుని సంబంధులుగా ఉండాలి. ఎవరి సంబంధులుగా? దేవుని సంబంధులుగా. చెప్పండి. నంబర్ 1 లోక సంబంధులు. గట్టి చెప్పాలి. దుష్టుని సంబంధం. దుష్టుడంటే అపవాది. అందుకే బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది, దుష్టుల ఆలోచన చొప్పున నడవక. చెప్పండి. కీర్తన, మొదటి కీర్తన. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. గట్టిగా చెప్పలు కొడదాం. దేవునికి మహిమ కలుగును గాక. అంటే దుష్టుని సంబంధులు అంటే దుష్టుని మాట, దుష్టుల ఆలోచన చొప్పున నడవక. ఎవరి ఆలోచన? దుష్టుల ఆలోచన, దుష్టుని యొక్క ఆలోచన. వారి ఆలోచనలు, దుష్టుని యొక్క ఆలోచనలు చాలా చెడ్డవి. మనిషిని పతనం చేస్తాయి. మనిషిని ఏం చేస్తాయి? పతనం చేస్తాయి. ఈరోజు దేవుని మందిరములో ఉన్న దేవుని పిల్లలారా, మీ అందరికీ చెప్పే మాట, మీరు దుష్టుని యొక్క సంబంధం కలిగి దుష్టుని యొక్క ఆలోచనలు మీరు ఫాలో అవుతున్నారేమో జాగ్రత్త. దేవుని మందిరంలో మీరంతా ఉన్నారు. మీరంతా ఎవరి ఆలోచన ఫాలో కావాలి? దేవుని ఆలోచన, దేవుడు నడిపిస్తున్న దైవ సేవకుని ఆలోచన, దాన్ని ఫాలో కావాలి. కూర్చున్న వారైనా, పనిచేసేవారైనా, భోజనాల దగ్గర ఉన్నవారైనా, ఆల్డర్ భాగం తుడుస్తున్న వారైనా, మీరు ఏ పనులు అప్పగించినా ఏ ఆలోచనలు కలిగి ఉండాలి? ఏ ఆలోచన ప్రకారం నడవాలి? చెప్పాలి, గడి చెప్పాలి. దేవుని ఆలోచన ప్రకారంగా మనం నడవాలి. మనము ఒకవేళ ఇక్కడ కూర్చున్న వారైనా ఎవరైనా దేవుని పిల్లలారా, ఈ లైవ్ కార్యక్రమంలో చూస్తూ ఉన్న సంఘ సభ్యులారా, అనేక మందికి చెప్పే మాట, మీరు దుష్టుని యొక్క ఆలోచనలో ఎప్పుడైతే నడుస్తారో, వారి ఆలోచనలు తీసుకుంటారో, అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ జీవితంలో నష్టాలను రుచి చూస్తారు. చాలా సందర్భాలు అంటారు కదా, వాడి ఆలోచన నమ్మి, ఆమె ఆలోచన నమ్మి, బాగా చెప్పిందని నమ్మి నేనేం చేశా? మోసపోయా. ఏం చేశాను? వారి ఆలోచనలో నేను ఏం చేశాను? నేను చెప్పాలి, నమ్మి మోసపోయా. అందుకే ఈరోజు మనిషి తన జీవితంలో
దేవుని విషయంలో ప్రభువుని నమ్మినటువంటి ఒక వ్యక్తి, ఒక కుటుంబం, తను ఒక దేవుని సంబంధి కాకుండా రకరకాలకు సంబంధిగా ఉన్నాడు, కానీ దేవునికి మాత్రమే సంబంధిగా లేడు. అన్నిటికీ సంబంధం కలిగి ఉన్నాడు తప్ప దేవునికి మాత్రం సంబంధం కలిగిన వాడిగా లేడు. అయితే దుష్టుని ఆలోచనలు, మూడవదిగా మీకు చెప్పే మాట ఎవరి సంబంధులు అనంటే అపవాది సంబంధులు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. త్వరగా అమ్మా చదువు. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడుగా, పాపము చేయువాడు అపవాది. మరల చదువు ఒకసారి. అమ్మా సారీ, సైతాన్ దేవునికి మహిమ కలుగును గాక. చదవండి, మిగతా వాళ్ళు చదవండి ఒకసారి. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు అంటే అపవాది మొదటి నుండి ఏం చేస్తున్నాడు? చెప్పాలి గట్టిగా. పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధం. చాలు, కూర్చోమ్మ. అందుకే దేవుని సన్నిధిలో ఒక పని చేస్తున్నప్పుడు దాన్ని వాడబడుతుంటే బైబిల్ చదువుతారమ్మా. ఆ స్థితిని ఎప్పుడైతే పోగొట్టుకుంటారో తర్వాత ఏమైపోతుందంటే చదవలేరు, బైబిల్ చదవలేరు. అర్థమైందా? అయిపోయా. ఎందుకంటే లోకానికి ఒక పని కావాలన్నప్పుడు, నేను నా పాత్రగా దేవుని సన్నిధిలో నాకు కావాలనుకున్నప్పుడు దేన్నైతే ఒక ఆలోచన దైవ సేవకుల ద్వారా దేవుడు చెప్తారో దాన్ని రావాలి. ఎందుకంటే ఇట్లా అయిపోతుంది పరిస్థితి, అంటే వీక్ అయిపోతారు. దేవుడు నీకు ఇచ్చిన భాగ్యం, ఒక పని నీకు ఏదైనా ఇచ్చాడు అనుకోండి, ప్రాణం పోయినా దాన్ని పోగొట్టుకోకూడదు. అది పోయినా పర్లేదు అనుకుంటే ఇట్లనే ఉంటుంది, ప్రయోజనమే ఉండదు. బాగా గమనించండి. మొదటి నుండి అపవాది ఏం చేస్తున్నాడు? పాపము చేయవాడు. కాబట్టి పాపము చేసే ప్రతి ఒక్కరు కూడా ఎవరి సంబంధులు? అపవాది సంబంధులు. బాగా గమనించండి. అపవాది మంచోడు అని ఎవరైనా నమ్ముతారా? చెప్పండి. అపవాది మంచోడు అంటే మొదటి నుండి వాడు ఏం చేస్తున్నాడు? పాపము చేస్తూనే వస్తున్నాడు. ఎక్కడి నుండి? గట్టిగా చెప్పాలి. ఏం చేస్తా ఉన్నాడు? పాపము చేస్తూనే ఉన్నాడు. ఒక రోజు అంట దైవజనులు దేవదాసయ్య గారు ప్రార్థన చేస్తుంటే ఈ మనుషులందరినీ చాలా ఇబ్బంది పెడుతున్నాడు సైతాను బాగా ఇబ్బంది పెడుతున్నాడు. మనుషులను రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. అందరి కొరకు మారాలని ఇవన్నీ చెప్పే బదులు, అంత అనేక లక్షల మందికి అనేక దేశాలకు చెప్పే బదులు ఒక సైతాను ఒక్కటి మారు మనసు పొందితే ఇంకా ప్రపంచానికి సువార్త ప్రకటించాల్సిన అవసరం లేదు కదా, అవునా అని అనుకుని దైవజనుడు దేవదాసయ్య గారు ఏం చేశారంటే మోకాళ్ళ మీద ఉండి ప్రవ్వా సైతానికి మారు మనసు దయచేయనైనా, మార్చునైనా అని ప్రార్థన చేశాడంట. ఏం చేశాడంట? ఎవరికి? గడి చెప్పాలి. సైతాను కొరకు ప్రపంచాన్ని నాశనం చేసేది ఈడే కదా, సైతాన్ని పాడు చేసేది అపవాదే కదా. కాబట్టి ఈ యొక్క వ్యక్తి మారితే ఇంకా ప్రపంచం అంతా సంతోషంగా ఉంటది కదా. దేవా నువ్వేం చేయాలి నాయనా అంటే ఈ యొక్క అపవాదిని మీరు మార్చండి, మారు మనసును దయచేయండి నాన్న అన్నాడు. సైతాన్ గాడు ఒక రాయి తీసుకొని కొట్టాడంట. జస్ట్ మిస్ అంట దైవజనుడి దేవదాసయ్య గారికి. రాయి తీసుకొని కొడితే ఆ భక్తుడిని కొంచెం మిస్ అయిపోయిందంట. అందుకే ప్రవన్నారంట, కుమారుడా అందుకేనైనా నేను వాడిని మార్చింది, వాడు మారడు, ఏం చేయడు. అందుకే వాడు నువ్వు ఎంతైనా చేయవాడు ఏం చేయడు, మారడు. వాని కోసం ఒకటి ఉంది, ఏంది? నరకం. వాడిని మార్చుట అసాధ్యం. వాడి అంతమేంటి చెప్పాలి? నరకం. కాబట్టి ఒక మారని వ్యక్తికి నువ్వు ఎన్ని సూత్రాలు చెప్పినా సావనైనా చేస్తాడు కానీ మారడు. ఎందుకంటే
ఈరోజు సైతాన్ యొక్క అపవాది సంబంధులు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే అపవాది యొక్క సంబంధులు, అపవాది యొక్క ఆ జాడల్లో నడిచేటువంటి వారు, మొదటి నుండి పాపము చేయించేవాడు వాడే. పాపము చెయ్యు ప్రతి వాడు ఎవరి సంబంధి? అపవాది సంబంధి. పాపం అంటే చాలా మంది పాపం అనగానే వ్యభిచారం, అక్ర సంబంధాలు, లేకపోతే రకరకాలుగా వెళ్ళిపోతారు. అయితే మీకు చెప్పే మాట ఏంటంటే ఆజ్ఞ అతిక్రమించడమే పాపం. ఏం చెప్పండి? ఆజ్ఞ అతిక్రమించడమే పాపం. మీ అందరికీ చెప్పే మాట ఏమిటంటే, ప్రభునందు దేవుని పిల్లలారా జాగ్రత్తగా గమనించండి. దేవుని మాట ఏదైతే వినకుండా ఉంటామో అది పాపం. ఇప్పుడు మీరున్నారు, చర్చికి రండి రామ్మ అని అంటాం, నువ్వు రావు. అది రాకపోవడాన్ని బట్టి అది ఏమవుతుంది? పాపం అవుతుంది. రా అని చెప్పేస్తాను అంటాం, కానీ నువ్వు వస్తానని చెప్పి నువ్వేం చేయవు, రారు. స్త్రీల కూడిక జరుగుతుంది, అమ్మా ఇంతమంది స్త్రీలు ఉన్నారు, స్త్రీల కూడికగా రండి అని ప్రభు ఆయన మీతో మాట్లాడతారు సేవకుల ద్వారా, రారు. స్వస్థత అభిషేక కూడిక ఉంది, అందరు రండి అని అంటే రారు. ఏం చేయరు? రారు. అంటే నువ్వు రాకపోవడాన్ని బట్టి నువ్వేం చేయాలా? రాకపోతే అయ్యా నా పరిస్థితి ఇలాగుంది, నా పరిస్థితి ఇలా, అందుకే రాలేకపోతున్నాను, దానికి ఏం చేయాలా? ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. అది పాపము కాకుండానట్లుగా నువ్వేం చేసుకోవాలా? దానికి సమాధానం చెప్పుకోవాలా. అంటే మరలేమంటారు రకరకాలుగా. మన్నోడు జాషువా, మన స్వస్థత అభిషేక కొడుకైనా పిలిచింది, జాషువాని పిలిస్తే, అమ్మ లేట్ అవుతుందమ్మా, నేను చక్రిగానే ఎక్కించుకొని రావాలా, దివ్యాన్ని ఎక్కించుకొని రావాలమ్మా, టైం అవుతుందమ్మా అని అంటే 8 అయితే దాదాపు 7:30 అవుతుందంటే, జాషువా లాస్ట్కైనా వచ్చి ప్రార్థనలో అందరూ ఉండిపోండి ఆయన అని చెప్పింది. నేను అడిగిన, జాషువా ఏం రాలేదు జాషువా అంటే, అమ్మకు చెప్పినానయ్యా నేను అన్నాడు. ఏం చెప్పినాడు? అమ్మకు చెప్పినాడు. అమ్మ ఏం చెప్పిందో చెప్పలేదు. అమ్మ ఏం చెప్పిందో చెప్పలే. నేను అమ్మకు చెప్పినాను, ఇతను చెప్పే మాట మాత్రం చెప్తున్నాడు కానీ అమ్మకు చెప్పినానని చెప్తున్నాడు కానీ అమ్మ చెప్పింది మాత్రం చెప్పండి. ఇట్లా ఉంటుంది పరిస్థితి అన్నమాట. లాస్ట్కి రా అంటే నేను అన్నా, అమ్మ చెప్పింది నువ్వేం చెప్పి అమ్మకు నువ్వైతే చెప్పావులే కానీ అమ్మ ఏం చెప్పిందో దాన్ని చేసావా? చేయలే. ఎందుకనంటే మనం ఎంత బలహీనలుగా ఉంటామంటే అది పాపం అవుతుంది. నీకు సింపుల్గా ఉంటుంది అది. ఏదన్నా పాస్టర్ గారు ఇటు రండి నాయన, ఇటు రండమ్మా, రండి అని అంటే వస్తామయ్యా, రారు. అంటే మనం ఏదైతే మాటిస్తున్నామో దాని మీద ఏం చేయాలి? నిలబడగలగాలి. ఏం చేయాలా? ఒక పని ఏదైనా అప్పగించిన. అందుకే మనతో పాపము చేయించాలని సైతాను చాలా ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే తన సంబంధిగా నిన్ను మార్చుకోవడానికి సైతాను గాడు ఏం చేస్తాడు? నేను మార్చుకునే ప్రయత్నం చేస్తానే ఉంటాడు. అది నీకు తెలియదు. ఏం తెలియదు? నీకు తెలియదు. అంటే ఒక పిలుపు చాలా సందర్భాల్లో మనం కొంతమందిని ఎవరైనా రాకపోతే రండమ్మా అని చెప్తాం. అంటే నాకు చాలా సందర్భాల్లో నేను చాలా సందర్భాలు రమ్మని చెప్తాను, కానీ ఆ పిలుపుకు లోబడుకోకుండా ఆ పిలుపుకు తగ్గట్టుగా జీవించకపోతే నేను పిలవను, అవకాశం ఇస్తాం. రండి నాయనా, రండమ్మా, రండి చర్చికి రండి అని చెప్తాం. మన వాళ్ళకి చెప్తే వస్తామయ్యా అని రారు. అంటే వస్తామని చెప్పి రాకపోవడం, ఆ మాట వినకపోవడం పాపం కాదా? సైతాను తన సంబంధిగా, అపవాది తన సంబంధిగా మార్చుకుంటున్నాడు. వినకోకుండా ఒక చిన్న మాట వినకపోవడం పాపం అవుతుంది. నువ్వెవరి సంబంధి అవుతావు? సైతాను, అపవాది సంబంధి అవుతావు. అంటే నిన్ను లాగడానికి సైతాను ఎన్ని ప్రయత్నాలు చేస్తాడో తెలుసా? నిన్ను పాడు చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తాడో తెలుసా? ఇది నీకేం తెలీదు, ఇది నీకేమీ తెలీదు. కానీ నిన్ను వినకోకుండా నిన్ను పాడు చేసేటువంటి ప్రయత్నం సైతాను నిన్నేం చేస్తాడు? నీ ద్వారా పాపము చేయించి దేవునికి దూరం చేసుకొని తన సంబంధిగా నిన్ను మార్చుకుంటాడు సైతాను. ఇవి చిన్న మాటలు కాదు, ఇవి ఈజీగా మాటలు కాదు. లోకం బానిసైపోయింది అపవాదికి. ఎందుకంటే వీరు దేవుని మాటలు వింటారా? చెప్పండి, వింటారా?
అపవాది సంబంధులు దేవుని మాట వింటరా? ఎవరు మాట్లాడరా? అపవాది సంబంధులు ఒకనాటి కాలానికి దేవుని మాట వింటారు. విన్నప్పుడే రక్షణ వస్తుంది, విన్నప్పుడే క్షమాపణ వస్తుంది. క్షమాపణ పొందుకొని రక్షణ పొందుకొని చర్చికి వస్తూ మరలా నువ్వు అపవాది సంబంధిగా ఉంటే దేవుడు ఒప్పుకోడు. ఏం చేయడు? దేవుడు ఒప్పుకోడు. నీవు ప్రభు చెంతగా రాకున్నప్పుడు ఎంత ఘోర పాపివైనా, వ్యభిచారివైనా, నరహంతకుడువైనా, చీయన్న ఎంత ఘోర పాపినైనా ఆయన చెంతకు చేర్చుకుంటాడు. చేర్చుకొని విలువ ఇస్తాడు, నీకు ఘనత ఇస్తాడు, పరిశుద్ధతనిస్తాడు. కానీ మరలా అదే పాపం చేసావనుకో, మీకంటే భయంకరులు ఎవరు ఉంటారా? ఉండరు. అందుకే ఈ ప్రపంచం ఎవరిని ఫాలో అవుతుంది అనంటే సైతానును ఫాలో అవుతుంది. అపవాది సంబంధులు. అపవాది మారడం అసాధ్యం, కానీ అపవాదికి సంబంధులైన వారు మారడం కూడా చాలా సాధ్యపడదు. అమ్మా, ఇక దేవుడు మీకు కొన్ని వరాలు ఇచ్చాడు, దేవుడు కొన్ని ఆతిథ్యతను ఇచ్చాడు, మీకు కొన్ని బలాలు ఇచ్చాడు, దేవుడు మీకు చాలా కృపను దేవుడిచ్చారు. చక్కగా ప్రార్థించగలిగిన, చక్కగా సహకారిగా ప్రభు కొరకు ఇచ్చే విషయంలో, చేసే విషయంలో చాలా చక్కగా ప్రభు మీకు ఇచ్చారు, అద్భుతమైన రీతి. కానీ ఒక సావుకుడిగా, ఒక ఆత్మీయ తండ్రిగా నేనేం కోరుకుంటానంటే దాన్ని నువ్వు చచ్చేంత వరకు కాపాడుకోవాలంట. చచ్చేంత వరకు కాపాడుకోవాలి. దాన్ని ఎప్పుడు పోగొట్టుకోకూడదు. ఆ స్థానంలోనికి ఎవరిని దేవుడు తెచ్చి పెట్టకూడదు. ఆ పని చేస్తున్నప్పుడు నీ విషయమకే ఎప్పుడు ఎవరు ఏం చేయకూడదు? బాధపడకూడదు. కారణం ఏంటి తెలుసా? సైతాను తను మాట వినుకోకుండా అపవాది సంబంధిగా చేసుకుంటాడు. ఎందుకు పదే మేము బాధపడేది ఒక వ్యక్తి మీద, ఒక కుటుంబం మీద, వినని వారి మీద మేము ఏం చేస్తాం తెలుసా? వినండి నాయన, వినండి, మంచి మాటలో వినండి అని ఎందుకు మేము బాధపడతాం తెలుసా? నువ్వెక్కడ అపవాది సంబంధిగా మార్చబడి నీవు అపవాదితో కూడా తన కొరకు చేయబడిన నరకంలోకి వెళ్ళిపోతావు అని బాధ. మీకు అర్థమవుతుందా? చెప్పండి, అర్థమవుతుందా? అర్థము కాదు. దేవుని పిల్లలరా, నిన్ను సైతాను మార్చేస్తాడు. ఎలా మార్చేస్తాడంటే నీకు దుష్టుని యొక్క ఆలోచనలు కలగజేస్తాడు. చెప్పండి, నంబర్ 1, లోక సంబంధులు. వారు ఎవరి మాట వినరు? వారు ఎవరి మాట వినరు? దేవుని మాట వినరు. రెండవది, దుష్టుని సంబంధులు. వారు ఎవరి మాట వినరు? దేవుని మాట వినరు. మూడవది, అపవాది సంబంధులు. ఎవరి మాట వినరు? దేవుని మాట వినరు. దేవుని మాట వినరు. ఇప్పుడు ఎన్ని సంబంధాలను కలిగి ఉన్నావు? ఈ చెప్పబడిన 3 అంశములలో ఒకవేళ నీవు ఎవరి సంబంధివి? ఎందుకనంటే నీవు దేవుని సంబంధిగా ఉన్నప్పుడు, ఎందుకంటే మనం రాజ్య సంబంధులుగా ఉండాలి. ఏ రాజ్య సంబంధులుగా? దేవుని రాజ్య సంబంధులుగా మనం ఉండాలి. ఎవరి రాజ్య సంబంధులుగా? దేవుని రాజ్య సంబంధులం. ఎవరు నువ్వు? లోక సంబంధం అంటే నో, నువ్వెవరో? దుష్టుని సంబంధులా? నో. ఎవరు నువ్వు? అపవాది సంబంధం? కాదు. నేను ఎవరి సంబంధిని అంటే రాజ్య సంబంధిని అని చెప్పగలగాలి. రాజ్య సంబంధం కలిగిన వాడిని చెప్పుకోవాలి. చూద్దామా? ఇందాక చదివినట్లుగా మత్తయి సువార్త 13వ అధ్యాయం 38వ వచనం. 38 ఆ కింద వచనం. పొలము, లోకము, మంచి విత్తనములు, రాజ్య సంబంధులు. ఎవరి సంబంధులు? గట్టిగా చెప్పాలి. గట్టిగా ఇంకోసారి చెప్పండి. పొలము, లోకము, మంచి విత్తనములు, రాజ్య. చెప్పండి అమ్మా, ఎవరి సంబంధులు?
రాజ్య సంబంధులో. బాగా గమనించండి, మనమంతా ఎవరి సంబంధులుగా ఉండాలా? గడి చెప్పాలి, మంచి విత్తనములు. ఏ విత్తనములు? మంచి విత్తనాలు. నిజంగా మనం కంది వేసాం, మనం దాన్ని ఏం చేస్తాం? తూరు పోస్తామో పోయామా? చెప్పండి అమ్మా, తూరు పోస్తామో పోయామా? తూరు పోసే సమయంలో గట్టి గింజలు ఎక్కడ పడతాయి? కొట్టుకొని పోతాయి గాలికి? కొట్టుకొని పోతాయా? చెప్పండి, ఎక్కడ పడతాయి? నేల మీద పడతాయి. దాన్ని ఏమంటారు మీరు? తాళ? మేము లొత్తలు అంటాం దాన్ని, మీరేమంటారు? తాళ. తాళ ఏం చేస్తుంది? పొట్టుతో కూడా కొట్టుకుని వెళ్ళిపోతుంది. అంటే ఈరోజు ప్రభువును నమ్మిన నీవు ఒక్కసారి యేసు దేవుడని నమ్మి బాప్తిసం పొందిన నీవు దేవుని నుండి, ఒక సంఘము నుండి నిన్ను వేరు చేయాలంటే మరణము తప్ప వేరొకటి వేరు చేయకూడదు. ఇక్కడి నుంచి కూడా వేరు కావు, వేరయ్యే పరిస్థితి ఉండదు. కానీ అలాంటి తీర్మానాన్ని రాజ్య సంబంధులుగా మనం ఉండాలి. మంచి విత్తనాలు. ఏ విత్తనాలు? మంచి విత్తనాలు, రాజ్య సంబంధులు. మీరంతా ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా మంచి విత్తనాలా లేకపోతే తాళులా? మీరు ఎవరు చెప్పండి? ఎవరు మీరంతా? మంచి విత్తనాలు. నిన్ను మంచి విత్తనంగా చేయడానికి, నువ్వు గట్టి గింజ కావడానికి నిన్ను ఎంత ప్రయాసపడతాడు పరిశుద్ధాత్మ దేవుడు సేవకుల ద్వారా కదా? అవునా కదా? ప్రయాసపడతాడు. మందు కొట్టాలా, చక్కగా కలుపు తీయాలా, అన్ని తీయాలా, నువ్వు బాగా మంచి గింజగా మారాలని. ఏం చేయాలా? మంచి గింజగా. ఎందుకంటే మంచి గింజగా ఉన్నప్పుడు నువ్వు ఎవరి సంబంధివి? చెప్పండి, ఎవరి సంబంధులు? రాజ్య సంబంధులు. ఎవరి సంబంధులు? రాజ్య సంబంధులు. రాజ్య సంబంధులు. రాజ్య సంబంధులైన మాటలు, రాజ్య సంబంధులైనటువంటి క్రియలు, రాజ్య సంబంధులైన విశ్వాసం, రాజ్య సంబంధులైన ప్రవర్తన చాలా మోహం, చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకంటే రాజ్య సంబంధులుగా ఎప్పుడైతే మనం ఉంటామో మన ప్రవర్తన వేరుగా ఉంటుంది. అందుకే గట్టి మంచి గింజలుగా మార్చబడాలి. ఏ గింజలుగా? మంచి గింజలు. అయితే నీవు రాజ్య సంబంధిగా ఉండాలి తప్ప లోక సంబంధిగా ఎప్పుడు ఉండకూడదు. రాజ్య సంబంధిగా ఉండాలి. అయితే నువ్వు మంచి గింజగా మార్చబడాలంటే నువ్వు బాగా దేవుని సన్నిధిలో ఎదగాల. రాజ్య సంబంధులు సామాన్యము కాదు. రాజ్య సంబంధం అనేది సామాన్యము కాదు. రాజ్య సంబంధులుగా చేయాలంటే మొట్టమొదటిగా లోక సంబంధముతో నీకున్న వాటిని తెంపేసుకోవాలా. నువ్వు రాజ్య సంబంధులు కావాలంటే నీకు ఏ సంబంధం అయితే ఉన్నదో, లోకముతో సంబంధం ఉంది, దాన్ని తెంపుకొని రావాలా, దానికి విడాకులు ఇచ్చి రావాలా. ఏం చేయాలా? లోకముతో నువ్వేం కలిగి ఉన్నావు? గొప్ప సంబంధం. భార్యనైనా విడిచిపెడతాడు కానీ ఎవడైనా మందు విడిచిపెడతాడా? చెప్పండి అమ్మా, మాట్లాడండి. మందు విడిచిపెడతాడా? భార్యను విడిచిపెడతాడు కానీ అబద్ధాన్ని విడిచిపెడతాడు ఎవడైనా? విడిచిపెట్టాడు. తాగినైనా దునపోతులా తాగుతారు కానీ, పందుల్లాగా కూర్చొని తాగుతారు కానీ, నిజంగా భయంకరమైన స్థితిలో ఉంటారు కానీ మనిషి మాత్రం మారడు. ఎందుకంటే లోకానికి బానిస అయిపోతాడు. ఎందుకంటే ఊరికి మందిరానికి వస్తున్నాం స్టైల్గా బైబిల్ పట్టుకుని వచ్చి మళ్ళీ మోకాళ్ళ మీద ఉండి మరలా వెళ్ళి లోకంలో పడిపోతే సంబంధమే లేదు. దేవునికి సంబంధం ఏముంది? అవునా? ఇప్పుడు ఎవరైనా ఇక్కడ మీరు వస్తున్నారు, యవన బిడ్డలు, యవన కుమారులు ఉన్నారు, స్త్రీలు పురుషులు ఉన్నారు. మీరు మంచిగా బ్రతకాలి. మీరు మంచిగా బ్రతకాలి. యవన బిడ్డలారా మీరు మంచిగా బ్రతకండి, మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండండి. యవన కుమారులారా మీరు మంచిగా బ్రతకండి అని దేవుడు ఎన్ని విషయాలు చెప్పించినా కొంతమంది ఏం చేయరు? మారరు. అమ్మా, మీరు రాజ్య సంబంధులుగా ఉండాలి, మంచి గింజలుగా ఉండాలి. ఎలాగుండాలి? మంచి గింజలుగా. ఎలా ఉండాలిరా? యోహాను కొడుకు ఆ జుట్టు అవన్నీ మానేసి, ఆ ఫేస్బుక్లో స్టైల్ మానేసి మంచిగా బ్రతకాలరా.
మంచి సంఘం దేవుడిచ్చినాడు. మంచిగా బ్రతకాలి, అర్థమైందా? ఆ జుట్టులు కమ్మలు నువ్వే ఆడపిల్లవే తీసేసినావా? ఉన్నాయా? లేవు కదా, వెరీ గుడ్. విను నా మాటిను, ఒక దైవ సేవకుని మాటిను, అవునా? నువ్వు వచ్చే ఆదివారం నుంచి నువ్వు ఇంట్లో ఉండాలి, నాకు ఇంట్లో పని చేయాలి, అర్థమైందా? పొద్దున్న వచ్చి నువ్వు నా దగ్గర ఉండాలి వచ్చే వారం నుంచి, అర్థమైందా? నువ్వు ఎప్పుడు అయిపోవాలా? కార్యక్రమం 2వ ఆరాధన అయిపోయిన తర్వాత వెళ్ళాలి, నా దగ్గర ఉండు, అర్థమైందా? బాగా చదువుకో, నాతో పాటు ఉండు. ఏం చేస్తావు? నీకు సేవ చేయాలని ఆశ ఉందనుకో, సేవ నేర్పిస్తా. బాగా చదువుకో, డ్రైవింగ్ చేయి, నా దగ్గరే ఉండు. నేనే జాక్కుంటాను నేను, అర్థమైందా? పెళ్ళి కూడా నేనే చేస్తాను. మంచిగా బతుకు, దేవునికి మహిమ కలుగును గాక. వినండి, ఎవరైనా వినండి, అవునా? బాగా చదవండి, ఎవరి బిడ్డలు చక్కగా ఉండండి. మీరు ఎవరి సంబంధం గల? రాజ్య సంబంధులుగా ఉండాలి. మనం ఎవరి సంబంధులుగా? గట్టి గింజలుగా ఉండాలా. ఫూ అని ఊపితే ఏం చేయకూడదు? ఏం చెప్పండి, ఏం చేయకూడదు? దేవుని కుమార్, ఫూ అంటే ఏం చేయకూడదు? ఏం చేయకూడదు? గట్టి చెప్పాలా. ఫూ అని అంటే ఏం చేయకూడదు? అట్లా బండలాగా ఉండాలా. ఏం చేయాలా? అయ్యా మీరు కొడతారో, చంపుతారో, నరుకుతారో, నేను మాత్రం ఏం చేయను. ఒకప్పుడు గట్టి గింజ, ఈ గింజలు ఏమైపోయిందంటే కొంచెం లొత్త అయిపోయింది. ఇంతకుముందు నంబర్ 1 ఇల్లు కట్టేటప్పుడు కానీ పని చెప్పాడంటే ఆ పని చెప్పామనుకోండి, ఆ పనిని అస్సలు విడిచిపెట్టేవాడు కాదు మనోడు. పని అయిపోయిన తర్వాత నిద్రపోయేవాడు కాదు. ఇప్పుడు 100 సార్లు చెప్పినా వస్తానయ్యా, వస్తున్నా ఏసై త్వరగా వస్తున్నట్లేదు. ఆ టైప్లో ఉంటుంది మనోడు. బాగుండేవాడు, సూపర్గా ఉండేవాడు. ఎవరు సహవాసం చేశాడో ఏం చేశాడో కానీ మొత్తానికి ఇప్పుడైనా గట్టి గింజగా రాజ్య సంబంధులుగా ఉండాలి. కుమారా, నీ పేరులోని దీవెన ఉంది. ఏం పేరు? ఏముంది? దీవెన. దీవెన సంపాదించుకో, మంచి పేరు. దీవెన కుమారు అనేవాడు మంచి పేరు నీకు దేవుడిచ్చింది. ఆదివారం ఏం పనులు పెట్టుకోవద్దు. గీతలు గీస్తున్నా, మార్కింగ్ గీస్తున్నా, గోడలు కడుతున్నానద్దు. నువ్వు కట్టుకో, తర్వాత దేవుడు ఎన్ని అప్స్టైర్స్ అయినా కట్టడానికి దేవుడు నీకు ఇస్తాడు, అంతే. నేను ప్రభుని నమ్ముకున్నా, నేను రాజ్య సంబంధిని, నేను చర్చికి వెళ్ళిన తర్వాతే వస్తా. రే ఈ పని చేయి, నువ్వు ఈ పని చేయి, నేను వస్తా, నువ్వు ఓడుస్తున్నాను, ఏం చేయొద్దో, డిస్టర్బ్ చేయొద్దండి. ఏం చేయొద్దండి? అలాంటి హోదాలో మనం ఉండాలి. ఒకరోజు నేను ఒక సెల్ పాయింట్కి వెళ్ళా, కూర్చున్నాను. సెల్ పాయింట్కి వెళ్ళా, ఆయన ప్రభుని నమ్ముకున్నాడు. నేను అడున్నాను. నేను వస్తానే చూశాను, నాతో ఏం మాట్లాడలేదు. ఆయన డైరెక్ట్గా ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోయి షాప్లోకి వెళ్ళి అక్కడ వాక్యం ఉంటే వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుంటూ పక్కన వాళ్ళు మాట్లాడుతుంటే ప్రార్థన చేసుకుంటున్నాడు. ఒక ముస్లిం బాబు చెప్తున్నాడు, ప్రార్థన అసద్దండి. నన్నే పట్టించుకోలే ఆయన. ఏం పట్టించుకోలే అంటే నేను అనుకున్నాను, అరే తనకి ఎంత భక్తి ఉంది. వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుని షాప్లో అన్ని చేసుకున్న తర్వాత పాస్టర్ గారు వందనాలు అంటున్నాడు. నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే అక్కడ కస్టమర్స్తో మాట్లాడాలా, పాస్టర్గా ఉన్న నాతో మాట్లాడలేదు. వెళ్ళిపోయి చక్కగా వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుంటున్నాడు. అందరూ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఎవరైనా సిగ్గుపడతారు ప్రార్థన చేసుకోవాలంటే, సిగ్గుపడరా? కానీ ఆయన అట్లా కాదు, చక్కగా ప్రార్థన చేసుకుంటున్నాడు. నిజం, చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎవరేమనుకుంటారో సంబంధంలా మార్నింగ్ వచ్చేసాడు, చక్కగా ప్రార్థన చేసుకున్నాడు. అన్నీ అయిపోయిన తర్వాత ఆమె నేను చెప్పి సెలవు గుర్తు తీసుకొని తర్వాత తన బిజినెస్ ప్రారంభిస్తుంది. ఎందుకంటే మనలను దీవించేవాడు, మనలను ఆయన రాజ్య వారసులుగా చేసేవాడు. ఏ పని ఉన్నా దాన్ని ఏం చేయాలి తెలుసా? ప్రభు కార్యం కొరకు నిలబడినప్పుడు, రాజ్య సంబంధులుగా మనం ఉన్నప్పుడు. ఎందుకంటే మనం ఈ రాజ్య సంబంధం కలిగిన వారం కాదు. ఏ రాజ్యానికి సంబంధించిన వాళ్ళం? పరలోక రాజ్యానికి సంబంధించిన వాళ్ళం. అందుకే ఎన్నున్న ఆదివారం పక్కకు పెట్టేసి ఒక 2 hours ఏం చేయాలా? దేవుని సన్నిధిలో ఉండాలా. వండర్ఫుల్. ఎప్పుడైనా మీరు పని చేయాలనుకున్నప్పుడు, ఎప్పుడైనా సరే ఒక కార్యక్రమం ఉందనుకోండి, కార్యక్రమం సండే, ఇప్పుడు ఏదైనా పని ఉంటుంది, మన వాళ్ళంతా ఏం చేస్తారంటే కార్యక్రమం నడిచిపెట్టి వాక్యాన్ని కూడా పని చేస్తారు. కానీ నేను ఏమంటానంటే ఒక సేవకునిగా మందిరంలో కూర్చొని వాక్యం విని 2వ ఆరాధన నుంచి పని చేయండి, సూపర్గా ఉంటుంది. ఇక్కడ నీవు వాడబడతావు, చక్కగా ఉంటుంది. అందుకే గడిచిన వారంలో కూడా ఆశీర్వాద భోజనాలు 11కి అయిపోవాలని చెప్పడం జరిగింది. ఎందుకు తెలుసా? వినాలా. ఎందుకు అంటే వాళ్ళకి 2 ఆశీర్వాదాలు. ఉదయం వచ్చేస్తారు. ఇంతకుముందు స్టార్టింగ్ చెప్పడం, నాయన కాయగూరల ధరమేకి ఈ లేడీస్ రారు నాయన, ఎందుకంటే వీళ్ళు కలెక్టర్లు, వీళ్ళు రారు, మీరే తరుముకోవాలి,
నేను మీ స్థితిలో ఉన్నప్పుడు నేనే పని చేసుకున్నవాడిని చెప్పా దేవదానం. అయ్యా ఎవరు రాలి వద్దు, ఆ మాట మాట్లాడదు నాయన, నీ పని నువ్వు చేసుకో, చెయ్యి, ఏమవుతుంది? నీ దేవుని కోసం నువ్వు పని భాగ్యాన్ని ఇచ్చాడు. అది ఎవరో వచ్చి చేస్తారంటే వాళ్ళ పని నువ్వు లాగేసుకో. ఏముంది, వాళ్ళు రాలేదు, వాళ్ళకి చేసే ఆశీర్వాదం దాన్ని కూడా నువ్వు కొట్టేసి. ఎవరు రాకపోయినా పర్లా, మీరు 11 అయిపోండి, చర్చిలో కూర్చోండి. ఆ ఆశీర్వాదం ఈ ఆశీర్వాదం రెండు సూపర్గా ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఒకరోజు నేను ప్రార్థన చేస్తుంటే భోజనాల దగ్గర బాగా నవ్వుకుంటా, చక్కగా బాగా మాట్లాడుకుంటా బాగున్నారు. ప్రార్థనలు కనపడుతున్నారు. ఏంటి వీళ్ళు ఇట్లా కనపడుతున్నారు, అమ్మో అని చెప్పి భయం వేసింది ఒకరోజు. అందుకే రూల్ మార్చడం జరిగింది. వీళ్ళు ఉన్నారు అనుకో, మొత్తం వంట దగ్గరే తిరుగుతూ ఉంటారు. అంతా ఏం చేస్తారు చెప్పండి? వంట దగ్గరే నువ్వు తిరుగుతూ ఉండవు, ఇక్కడ వాక్యం వినవు, మరలా అడుగుతాం వాక్యం ఏంటంటే మర్చిపోయిందని అట్టనా? మర్చిపోయావా? ఒక 10 లక్షలను నాకు అప్పు ఇచ్చేసి మర్చిపోయినామంటే బాగుంటుంది, అవునా కాదా? మర్చిపోయినామయ్యా, అట్లా కాదు. ఎందుకంటే రాజ్య సంబంధులుగా చేయబడ్డానికి మన కష్టం ఎక్కువగా భరించాలా. ఏం చేయాలా? కష్టం భరించాలా. దేవుని సన్నిధిలో ఏది నీకు ఇష్టమైనట్లుగా కాదు, రాజ్య సంబంధులుగా నువ్వు చేయబడాలంటే దేవుడిచ్చిన మందిరముతో, దైవ సేవకులతో చక్కటి సంబంధము నీకు కలిగి ఉండాలా. దైవ సేవకునితో సంబంధము లేకోకుండా నువ్వెన్ని చేసినా ప్రయోజనం లేదు. ఇది నా పని, నేను చేసుకుంటే అయిపోయా. వద్దు, నువ్వు రాజ్య సంబంధిగా ఎప్పుడు చేయబడలేవు. రెండో చెప్పండి, ఎన్ని చెప్పండి? నంబర్ 1, రాజ్య సంబంధులుగా చేయబడాలంటే ఏ సంబంధాన్ని తెంపుకోవాలా చెప్పండి? ఒక్కొక్కరిని అడుగుతా చెప్పాలా? ఎవరైనా అడుగుతా, రెడీగా ఉండండి, అందరూ రెడీగా ఉండాలి. ఇంకా 2 నిమిషాలు ఉన్నాయి, ముగించేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని చిత్తమైతే మరలా వారం దాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతారు. చెప్పండి. నంబర్ 1, రాజ్య సంబంధులుగా ఉండాలంటే ఏ సంబంధం తెంపుకోవాలి? రాజ్య సంబంధులుగా ఉండాలంటే ఏ సంబంధం తెంపుకోవాలి? దుష్టుని యొక్క సంబంధాన్ని తెంపుకోవాలి. రాజ్య సంబంధాన్ని కలిగి ఉండాలంటే ఏ సంబంధాన్ని కలిగి ఉండాలా? అపవాది సంబంధాన్ని తెంపుకోవాలి. ఇవి మీతో అవుతాయా? వస్తారా? రాజ్య సంబంధులుగా చేయబడతారా? ఆ రాజ్యానికి వారసులుగా చేయబడతారా? వద్దు. లోక సంబంధం నిన్ను భ్రష్టునిగా చేసి నామకార్థునిగా నిలవబెట్టి, నీ ఇంటికి సేవకుడు లేకుండా, నీ ఇంటికి ప్రార్థన చేసే దైవజనుడు లేకుండా, నీ ఆలోచనలు దైవ సేవకునికి పంచకుండా సైతాను లోకం చేస్తుంది. మీరున్నారు. ఇప్పుడు ఎవరికైనా బాధ ఉందంటే మాతో పంచుకోవడానికి అవకాశం ఉందా లేదా? ప్రార్థన చేయించుకోవడానికి అవకాశం ఉందా లేదా? మీ ఇంట్లో ప్రార్థన పెట్టించుకోవడానికి అవకాశం ఉందా లేదా? గట్టిగా చెప్పండి అమ్మా. ఉంది. ఈ రోజుల్లో నువ్వు దేని వెంబడిస్తున్నావు? ముగిస్తూ మీ అందరికీ చెప్పే మాటలు, దేవుని పిల్లలారా, పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నారు. మనం రాజ్య సంబంధులుగా ఉండాలి. మనది ఈ లోక రాజ్యము కాదు. యేసు ప్రభువు వారిని ఎత్తైన కొండకి తీసుకుని వెళ్ళి సైతాన్ ఏమన్నాడు? ఈ లోక రాజ్యాలన్నిటినీ చెప్పాలి, ఈ లోక రాజ్యాలన్నిటిని నీకు ఇస్తా, ఒక్కసారి నాకేం చేయాలా? నమస్కారం చేయి. ఏం చేయాలా? ఒక్కసారి నమస్కారం చేయి. ఈ లోక రాజ్యాలన్నిటినీ నీకేమిస్తా చెప్పండి? అధికారం ఇస్తా. యేసు ప్రభువు అన్నారు, సైతానా పో అని అన్నాడు. ఏమన్నాడు? ఎందుకంటే ఈ భూమి మీద మనిషి శరీరము గురించి ఆలోచించినంతగా ఆత్మ గురించి చింతకంత కూడా ఆలోచన లేదు మనిషి. తెలుసా మీకు? ఇక్కడ కూర్చున్న మీకు కూడా లేదు, ఎవరికి లేదు. ఇక్కడ కూర్చున్న మీరు వస్తున్నారు పోతున్నారు తప్ప ఎవరికి, చాలా మంది ఈ లోక రాజ్యాల మీదే, ఈ లోకమనబడే వాటిలో ఒక ఇల్లు కట్టేసుకుందాం, ఒక స్థాపించుకుందాం. మనం అన్ని కలిగి ఉండడం తప్పు కాదు, పొలం కలిగి ఉండడం తప్పు కాదు, బంగారు కలిగి ఉండడం తప్పు కాదు, ఇల్లు కలిగి ఉండడం తప్పు కాదు, ఆస్తి కలిగి ఉండడం తప్పు కాదు. దేవుడే వాగ్దానం చేశాడు, నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తానని.
ఆస్తికర్తలుగా చేస్తానని. కానీ దేవుని వలన కాకుండా వేరే దారిలో అపవాది సంబంధము కలిగి సంపాదించుకునేది ఏది నీ జీవితంలో నిలబడదు. అందుకే మీ అందరికీ చెప్పే మాట అంటే, రాజ్య సంబంధమైన ఆలోచన ఎవ్వరికి లేదు. ఇక్కడ కూర్చున్న మీకుందా? ప్రార్థన చేయమంటే మీరు అంత ప్రార్థన చేస్తారు. దేవా, నా రోగం పోవాలి, నా కష్టం పోవాలి, నాకు ఇబ్బందులు పోవాలి, నాకు అది కావాలి, ఇది కావాలంటారు. కానీ ఒక్క మాటతో అవన్నీ కూడా నెరవేర్చబడతాయి. ఏ మాటతో తెలుసా? ప్రభువా, నీ రాజ్యం నాకు ఇవ్వమని నువ్వు అడిగితే ఇక్కడ ఈ భూమి మీద నీకు కావలసిన సమస్తాన్ని కూడా దేవుడు నెరవేరుస్తాడు. అందుకే బైబిల్లో మాట రాయబడింది, అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా చేయగలిగిన వాడు ఆయన. చెప్పండి, అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే. నీ ఊహకు కూడా అంతు చిక్కదు. అన్ని కార్యాలు దేవుడు చేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. రాజ్య సంబంధులుగా చేయబడాలంటే ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి రావాలి, ప్రతి ఉపవాస ప్రార్థనలో ఉండాలి, ప్రతి కార్యక్రమంలో మనం ఇంపార్టెంట్ ఇవ్వాలి. నీ సంఘములో దేవుడు ఏ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారో ఆ కార్యక్రమంలో తప్పకుండా నువ్వు ఉండగలిగితే ఆ రాజ్యానికి వారసుడు నీవే, వారసురాలు నీవే. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి, దేవుని రాజ్యం ఎంతమందికి కావాలి? ఎంతమందికి కావాలి దేవుని రాజ్యం? దేవుని రాజ్యం కావాలా? మాటలతో కాదు, దేవుని రాజ్యం శక్తితో ఉన్నది. ఏం చెప్పండి? ఎలాగుంది చెప్పండి? శక్తితో ఉన్నది. మీకు చెప్పే మాట చెప్పండి. నంబర్ 1, దేన్ని విడిచిపెట్టాలా? ఒకసారి నిన్ను పరీక్ష చేసుకో. లోక సంబంధివా, దుష్టుని సంబంధివా, లేకపోతే అపవాది సంబంధివా? ఎందుకంటే నీవు దేవుని మాట నీకు అర్థం కాదు. ఈ 3 రకాలైనటువంటి వాటిలో నువ్వు ఉంటే నీకు అర్థము కాదు. నీకు దేవుని మాట అర్థం కాదు, అపార్థమే అవుతుంది. నువ్వు నిందిస్తావు, దేవుని నిందిస్తావు, సావుకుని నిందిస్తావు, దేవుని కార్యక్రమాలను అవమానపరుస్తావు. ఈ 3 నువ్వు ఉంటే ఈరోజు దేవుడు నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. వాటితో ఉన్న బంధాన్ని తెంపుకో, దేవునితో ఒక సంబంధాన్ని ఈరోజు చేసుకో. ఆ దేవుని సంబంధం నుండి ఎవ్వరు మనల్ని విడదీయలేరు. మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము, విడదీయగలరా ఎవరైనాను? మరి ఏదైనాను విడదీయగలరా ఎవరైనాను? మరి ఏదైనాను? రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము, విడదీయగలరా ఎవరైనాను? మరి ఏదైనాను? విడదీయగలరా ఎవరైనాను? మరి ఏదైనాను? రాజా జగమెరిగిన నా యేసు రాజా. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి, దేవుని రాజ్యానికి సంబంధం కలిగిన రాజ్య సంబంధులుగా ఉండాలంటే 3 విడిచిపెట్టాలా? చెప్పు ప్రవీణ్. చేతిలో రాసుకొని చెప్తున్నావు. చెప్పు, ఎట్లా చెప్పు. అపవాది సంబంధం అంతేనా? నంబర్ 1. 2 దుష్ట సంబంధం, అపవాది సంబంధం విడిచిపెట్టి దాంతో బంధాన్ని తెంపుకోవాలి. దాంతో బంధాన్ని నువ్వు కలిగి ఉంటే ఆ బంధంని ఎవరు విడదీయలేరు, నరకానికి వెళ్ళిపోతావు. అర్థమైందా? రాజు చెప్తున్నాను. నంబర్ 1. వెరీ గుడ్, రైట్. ఈ సంబంధాలు తెంపేసుకొని యేసు దేవుడిని నమ్మి బాప్తిసం మనం పొందుకోవాలి. నువ్వు చెప్పురా. వెరీ గుడ్.
సాతాను అంటే నువ్వు వేరే పేరు పెట్టుకున్నావా? గాడిద సరిగ్గా చెప్పురా. కూర్చోరాజు, కూర్చున్నాను. ఎవడు చెప్పింది పక్కన రా? నువ్వు చెప్పురా, యోహాను కొడుకు. నీకంటే మీ అక్క కొడుకే గొప్పవాడవుతాడో నాకు డౌట్ వస్తుంది. వచ్చినాడు వాడు ప్రార్థనకి? రాలేదాడు? వచ్చినాడు, వాడే బ్రహ్మాండంగా ఉంటాడు. నువ్వు వానికంటూ గొప్పవాడు కావాలా, వానితో పోటీ పెట్టుకోవాలి నువ్వు. అర్థమైందే? వానికి గెలవాలి నువ్వు. మీ అల్లుడిని ఏమవుతాడు? నీకు ఏమాడతారా? అల్లుడవుతాడా? మళ్ళీ నీ అల్లుడిని గెలవాలి నువ్వు. దేవునికి మహిమ కలుగునుగా. కూర్చో, నువ్వు చెప్పురా. వాడు వెనకల ఎత్తివీనా తిక్కువీనా? ఉచ్చారణ సరిగ్గా చెప్పా. లోక సంబంధమయ్యా, కృష్ణ సంబంధమయ్యా, ఎవరితో మాట్లాడుతున్నారా? తిరుగుతారా? గాడిదలాగా తిరుగుతారా నాయన? చెప్పు. దేవునికి మహిమ కలుగును. కూర్చో, మాట్లాడి నేర్చుకుంటారా. ఉండండిరా నాయన. కాసేపు ప్రార్థన, అందరూ కళ్ళు మూసుకుంటే ఒక్కడు ఉండరు. షుగర్ పేషెంట్ లాగా ఆడు వింటారు, అర్థం కాదు. చెప్పు దేవునికి మా సింపుల్, అంతే సింపుల్. అట్లా అనకూడదు, ఎప్పుడు అనకూడదు, నేర్చుకోవాలా. ఏమన్నా నువ్వు చెప్పు. సింపుల్. అయిపోయా, అంతే. దేవునికి మా సింపుల్, అంతే అయిపోయింది. ఏంది? మళ్ళీ అంతే కదా. నా వల్ల కాదంటున్నాం. ఎందుకు అది వల్ల కాంది ఏంది ఉండదు నాయన. దేవుళ్ళు ఎదగాల, దేవుళ్ళు ఎదిగితేనే. దేవదానం చెప్పు. రైట్, కూర్చో. మోషే చెప్పు. అరే మధ్య, చిన్న మధ్య చెప్పు అబ్బాయి. వెరీ గుడ్. సురేష్. రోషయ్య. సుకుమార్. రే పౌలు, నువ్వేరా? రాదా? వచ్చాడు, చేస్తున్నా. కాసేపు ఆగును. దేవునికి మహిమగా చెప్పు నాయన. ఎల్పేట శేషు. అపవాది సంబంధం. మనం ఎవరి సంబంధం కలిగి ఉండాలా? రాజ్యానికి సంబంధించిన వారిగా ఉండాలి. కూర్చో, కూర్చో. దేవునికి మహిమ కలుగును కాదు. నువ్వు చెప్పు. రమేష్ కూతురు. ఏం వెనక ముందుకు వేస్తున్నావు, ముందుకు వెనక వేస్తున్నావు అంటే పప్పు చేయమంటే అన్నం చేస్తావా ఇంట్లో? సరిగ్గా చెప్పు. అంతే కదా. నేర్చుకో, బాగా నేర్చుకోవాలా. సరేనా? వెరీ గుడ్. కూర్చో. నువ్వు చెప్పమ్మా దివ్యమ్మ. కూర్చో. నువ్వు చెప్పు. సండ్రపల్లె. రాదా? రాకపోతే ఎట్లా? పడితే సండ్రపల్లెలో పడతావు. చెప్పు, ట్రై చేయి. అమ్మా నువ్వు చెప్పు. ఎస్తారమ్మా ఒకే భార్య. అవును, కుదరవు. బయట పంచాయతీ చేసేది కాదు. ఇది కూడా చూడు. ఆ ఇంటికాడ వీటి బయట కూర్చొని అది చేద్దాం, ఇది చేద్దాం, అది కాదు. ఇది కూడా చెప్పు, ఇది కూడా నేర్చుకో. ఇదే నేను రాజ్య సంబంధాలు చేసేది. నువ్వు ఎన్ని సంబంధాలు కలుపుకున్నా కాదు, కానీ ఈ సంబంధం కలుపుకో, దేవునితో సంబంధం. చెప్పు. రాదా పాప? నువ్వు చెప్పమ్మా. నువ్వే ఆ పాప. వెనకల వెనకల చెప్పు. ఏమాట కాసేపు బాగండి మీరు. నెక్స్ట్ నెక్స్ట్ చెప్పు. నువ్వు చెప్పు. గట్టిగా చెప్పమ్మా.
ఎలిజబెతమ్మా, సంబంధం. ఎవరి సంబంధం కావాలంటే ఏం చేయాలా? ఈ సంబంధాలన్నీ తెంపుకోవాలా. దేవునికి మహిమ కలుగును గాక. సరే లేచి నిలబడదాం ఒకసారి. అందరూ బయటికి వెళ్ళకండి, ఎవరు బయటికి వెళ్ళకండి, ఎవరు బయటికి వెళ్ళకండి. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. మిమ్మలను, మీ కుటుంబాలను, మీ పిల్లలను ఆయన రాజ్య వారసులుగా, రాజ్య సంబంధులుగా మన ఎల్లరను దేవుడు మార్చును గాక. ఈ తాండ్రపాడులో ఉన్న ప్రతి వ్యక్తిని దేవుడు ఆయన రాజ్య సంబంధులుగా మార్చును గాక. ప్రపంచ దేశాలన్నిటినీ ఆయన రాజ్య సంబంధులుగా ఆయన చెయ్యును గాక. ఆయన అద్భుతమైన కార్యము, బలమైన కార్యాలు జరిగింప చేయబడును గాక. కళ్ళు మూసుకుందాం, రెండు చేతులు జోడిద్దాం. నీ రాజ్యమందు నన్ను చేర్చుకుందువు, రానున్న రాజువు, నా వరుడవు నీవు. నీ రాజ్యమందు నన్ను చేర్చుకుందువు, రానున్న దేవుడవు, నా రాజువు నీవు. నీ వధువు సంగమున నన్ను చేర్చుకున్నావు, నన్ను కొన్నవాడావు, నా వరుడవు నీవు. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులివే. హల్లెలూయా యేసునాథా, హల్లెలూయా యేసునాథా, స్తుతులివే. కృపచేత నన్ను రక్షించినావు, కృప వెంబడి కృపతో నన్ను బలపరచితివే. నన్నెంతగానో ప్రేమించినావు, నా పాపములు కడిగి పరిశుద్ధ పరచితివే. కళ్ళు మూసుకుందాం, మోకరిద్దాం అందరూ ఒకసారి మోకరిద్దాం. తండ్రి మీకు స్తోత్రములు, మీకు వందనములు చెల్లించుచు దేవా.